ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళారు. అది ఎప్పుడు వెళ్ళారు? ద్వాదశి తిథి నాడు వెళ్ళారు. వెళ్ళి నించున్నారు. ఇవాళ ద్వాదశి తిథి పారణ తిథి. పారణ అంటే ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు ఉపవాసాన్ని విరమణ చేసేయాలి సూర్యోదయానికి. విరమణ చేసేటప్పుడు ఒక నియమం ఉంటుంది. అన్నం తినడం కాదు, ఉసిరికాయ తినాలి. ద్వాదశి నాడు తప్పకుండా ఉసిరికాయ తినాలి. ద్వాదశి నాడు ఉసిరికాయ తినకుండా ఉండకూడదు అని. కాబట్టి ఆ బ్రాహ్మణుడు పాపం ఏమీ లేదు ఆయన దగ్గర. ఓ ఉసిరికాయ ఒకటి తెచ్చి ఇంట్లో పెట్టాడు. అది ఎప్పుడు పెట్టాడు? ఇప్పుడో 10 రోజుల క్రితం దొరికిన ఉసిరికాయ. మళ్ళీ ఆయనకి దొరుకుతుందని నమ్మకం ఏముంది? ద్వాదశి నాడు ఉసిరికాయ ఉంటే కనీసం పారణ చేసేయచ్చు, ఏమీ తినకుండా ఉండకూడదు. అందుకని ఆ ఉసిరికాయ తెచ్చి గూట్లో పెట్టాడు. పాపం ఆ పేద బ్రాహ్మణి నించునుంది. శంకరాచార్యుల వారు చిన్న పిల్లవాడు, మహాతేజోమూర్తి. పరమశివుడు కైలాసం నుంచి శంకరాచార్యుల వారిగా దిగొచ్చాడు. అక్కడ ఎదురుగుండా